హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. స్వీట్ లవర్స్ కోసం మరొక మంచి రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా సింపుల్‌గా చేసేయచ్చు, క్విక్‌గా అయిపోతుంది. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మీరు బ్రెడ్ చూపిస్తున్నాను, స్వీట్ ఇది తెలుసు అని మాత్రం స్కిప్ చేయకండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా ఈ స్టైల్‌లో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీకు వారం రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది. దానికోసం మిల్క్ బ్రెడ్‌ని ఒక 2 అవర్స్ పాటు బయట గాలికి ఉంచి తీసుకోవాలండి. మెత్తగా ఉండకుండా కొద్దిగా డ్రై అయితే మనకు ఎక్కువగా ఆయిల్ అనేది పీల్చదు. 4 పీసెస్ లాగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత షుగర్, దానికి సరిపడా షుగర్ తీసుకొని దానికి కరెక్ట్‌గా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్‌కి ఒక గ్లాసు. తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. కాస్త థిక్కీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్‌కి సరిపడా బ్రెడ్ స్లైసెస్‌ని కొన్ని కొన్నిగా వేస్తూ రెండు వైపులా టర్న్ చేస్తూ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం మెత్తగా ఉన్న టేస్ట్ అనేది బాగోదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా అన్నింటిని కూడా మనం ఎన్నైతే స్లైసెస్ లాగా రెడీ చేసి పెట్టుకున్నామో అన్నింటిని కూడా డీప్ ఫ్రై చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉండాలి. మనం అన్నీ కూడా చేస్తున్నాం కదా, ఇవన్నింటిని కూడా ఆయిల్‌లో తీసేసుకోండి. కొద్దిమంది నెయ్యిలో కూడా డీప్ ఫ్రై చేస్తారు. అది మీ చాయిస్ అండి. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్‌ని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. పాకం అనేది అంతా కూడా బ్రెడ్ స్లైసెస్‌కి పూర్తిగా పట్టేస్తుంది. తర్వాత మీరు ఇలాగే తింటే ఇష్టపడే వాళ్ళుంటే అలాగే తినొచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగైతే క్రష్ చేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల అంతా కూడా ఈవెన్‌గా మనకు బాగా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నాకైతే స్లైసెస్ లాగా ఇష్టపడదు. అలానే ఇలా చేసేసాను. తర్వాత గోరువెచ్చని పాలను కూడా యాడ్ చేసేసుకోండి. ఏంటి పాలు యాడ్ చేస్తున్నాం కదా, ఇది స్వీట్ పాడవుతుందని మాత్రం అస్సలు అనుకోకండి. అస్సలు పాడవదు. 1 వీక్ పాటు కూడా మీకు ఏ మాత్రం పాడవకుండా అంతే టేస్టీగా, అంతే హెల్తీగా ఉంటుంది. పాలు వేసి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టి తర్వాత సర్వ్ చేసేసుకోండి. వేడి వేడిగా డ్రై ఫ్రూట్స్‌ని గానీ ఇలా క్రష్ చేసి వేసేసుకొని తీసుకుంటే యమ్మీగా స్వీట్ అనేది చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. స్వీట్ లవర్స్ కోసం మనం అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే హైజీనిక్‌గా మనం స్వీట్స్‌ని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.